సంవత్సరానికి 12 నెలలు ఉండగా ఒక్క నెలలో మాత్రమే శివుడు ఎందుకు అద్భుతంగా ప్రేమిస్తాడు. జపాలు చేసిన, శివనామస్మరణం చేసిన ఎందుకు శ్రావణ మాసంలోనే చేయమని చెప్తా ఉంటాను. సో ఎందుకు శ్రావణ మాసంకి ఇంత ప్రత్యేకత స్థానం? శ్రావణ మాసం అన్న వర్డ్, అసలు శ్రావణ మాసం ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే ప్రకృతిలో కూడా, వాతావరణంలో కూడా చాలా మార్పులు చేర్పులు జరుగుతాయి. ఈ 30 డేస్లో ముఖ్యంగా మానవుడు ఏమి విడిచిపెట్టాలి అంటే, శ్రావణ మాసంలో చేసిన చిన్న పూజ కూడా అద్భుతమైన ఫలితాన్ని ఇవ్వడానికి రీజన్ ఏంటి? ఈరోజు నేను చెప్పబోయే విషయం సనాతన ధర్మం ఫాలో అవుతున్న ప్రతి హ్యూమన్ బీయింగ్ కూడా తెలుసుకోవాలి. సంవత్సరానికి 12 నెలలు ఉండగా ఒక్క నెలలో మాత్రమే శివుడు ఎందుకు అద్భుతంగా ప్రేమిస్తాడు. అదే శ్రావణ మాసం. మరి ఆ శ్రావణ మాసానికి ఉన్న ప్రత్యేకత ఏంటి? మనకి పూర్వంలో పెద్దలు జపాలు చేసిన, శివనామస్మరణం చేసిన ఎందుకు శ్రావణ మాసంలోనే చేయమని చెప్తా ఉన్నారు. శ్రావణ మాసంలో చేసిన చిన్న పూజ కూడా అద్భుతమైన ఫలితాన్ని ఇవ్వడానికి రీజన్ ఏంటి? సో ఈ శ్రావణ మాసానికి సంబంధించిన నిగూఢంగా దాగి ఉన్న విశ్వ రహస్యాలు ఈ వీడియోలో డీకోడ్ చేయడానికి ప్రయత్నిద్దాం, మహాశివుడి యొక్క సంపూర్ణ ఆశీర్వాదాలతో. సో లాస్ట్ సెకండ్ వరకు శ్రద్ధగా వినండి. స్టే ట్యూన్డ్. శ్రావణ మాసం మీరు ఇందాక అన్నట్టుగా చాలా ముఖ్యంగా ఆడవారికి పరమ పవిత్రమైన మాసంగా భావిస్తూ ఉంటాం. ఆఫ్ కోర్స్ అందరికీ కూడా, కానీ ఎక్కువ శాతం నోములు, వ్రతాలు అవన్నీ ఆడవాళ్ళే చేస్తూ ఉంటారు కాబట్టి. సో ఎందుకు శ్రావణ మాసంకి ఇంత ప్రత్యేకత స్థానం? శ్రావణ మాసం అన్న వర్డ్, అసలు శ్రావణ మాసం ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే శ్రావణ నక్షత్రం నుండి, కాబట్టి దానికి శ్రావణ మాసం అన్న పేరు. ఎందుకు శ్రావణ మాసానికి అంత ప్రాముఖ్యత ఉంది అంటే, ప్రకృతిలో కూడా, వాతావరణంలో కూడా చాలా మార్పులు చేర్పులు జరుగుతాయి. అంటే అప్పుడే వర్షాలు ప్రారంభమవుతాయి, ప్రకృతి అంతా కూడా పచ్చదనంతో అద్భుతంగా నిండిపోతుంది, విచ్ మీన్స్ న్యూ ఎనర్జీ పూనుకుంటుంది. యావత్ బ్రహ్మాండానికి న్యూ ఎనర్జీ, న్యూ కాస్మిక్ ఎనర్జీ, విశ్వశక్తి పూనుకునే టైం ఏదైనా ఉంది అంటే గనక, సూపర్ న్యాచురల్ పవర్స్ పూనుకునే టైం ఏదైనా ఉంది అంటే గనక శ్రావణ మాసమే. ఇక్కడ ఒక చిన్న పాయింట్ అండి. ఇప్పుడు తొలి ఏకాదశి నుంచి శయన నిద్రలోకి వెళ్ళిపోతారు శ్రీ మహావిష్ణు. ఇప్పుడు మనం నేచర్, ప్రకృతి గురించి మాట్లాడుకున్నాం అంటే అమ్మవారు. సో ఇప్పుడు అమ్మవారి టైం అనా దానికి అర్థం? దాని అర్థం ఏంటి అంటే, మహాశివుడికి చాలా ప్రాముఖ్యమైన రోజు. ఎందుకు అంటే ప్రకృతి మొత్తం కూడా అద్భుతంగా కూడా మళ్ళీ పునర్జన్మ తీసుకుంటుంది, న్యూ ఎనర్జీస్ ఇన్కల్కేట్ అయితే. ఇన్ ద సేమ్ వే ప్రతి మానవుడిలో ఉన్న, ప్రతి నరుడిలో ఉన్న సకల దరిద్రాలు, కనుదిష్టి, నరదిష్టి, చెడు ప్రయత్నాలు, మనకున్న నెగటివ్ థాట్స్ అన్నీ మహాశివుడికి విడిచిపెట్టేసి అగైన్ న్యూ ఎనర్జీతో మనం అందరం మళ్ళీ స్టార్ట్ అవ్వాలి అని చెప్పి మనం ఇది కంటిన్యూ చేస్తాం. మనందరికీ తెలిసిన విషయమే, క్షీరామదనం జరిగేటప్పుడు అటు దేవతలు ఇటు రాక్షసులు ఫైట్ చేసేటప్పుడు ఏదైతే హలాహల అన్న నెగటివ్ ఎనర్జీ క్రియేట్ అయిందో, విషం, అది ప్రకృతి మొత్తం నాశనం అయిపోతా ఉంది, సృష్టి నాశనం అయిపోతా ఉంది. దాన్ని ఎటువంటి నెగటివ్ జరగకుండా సృష్టిని కాపాడడం కొరకు మహాశివుడు అది తీసుకున్నాడు కాబట్టి ఆయనకి నీలకంఠుడు అన్న పేరు వచ్చింది, రైట్? మరి ఆయన అలాంటి విషాన్ని కంఠంలో దాచుకున్నాడు. మరి ఆయన్ని శాంతింపజేయడానికి ఈ యొక్క అభిషేకాలు అనేది అప్పుడు స్టార్ట్ అయ్యాయి. గంగాజలంతో కావచ్చు, పంచామృతాలతో కూడా ఆయన్ని కామ్ డౌన్ చేయడానికి, ఆయన్ని కూల్ చేయడానికి అభిషేకాలు స్టార్ట్ అయ్యాయి. కాబట్టి అలాంటి అభిషేకం ఈ మాసంలో, శ్రావణ మాసంలో చేసుకోవడం ద్వారా మనకి గ్రేట్ ఎనర్జీస్ మహాశివుడి నుండి వచ్చే అవకాశం ఉంది. సో లక్ష్మీ ఆరాధనతో పాటు శివయ్య లీలలు కూడా ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ, 100%. అండ్ ముఖ్యంగా ఈ టైంలో మనం ఎటువంటి అమృతాలతో అభిషేకం చేస్తా ఉన్నాము అన్నదానికంటే ఎంత భక్తితో అభిషేకం చేస్తున్నాము అన్నది చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా ఈ మాసం, ఈ 30 డేస్లో ముఖ్యంగా మానవుడు ఏమి విడిచిపెట్టాలి అంటే, నెగటివ్ థాట్స్. ఏం విడిచిపెట్టాలో ముందు తెలుసుకుందాం. ముందు నెగటివ్ థాట్స్, ఒక వ్యక్తికి హాని చేద్దాము అన్న థాట్స్ని విడిచిపెట్టాలి, ఒక వ్యక్తికి నాశనం చేద్దాము అన్న థాట్స్ని విడిచిపెట్టాలి, ఒక వ్యక్తి కొరకు నెగిటివ్ మాట్లాడడం కూడా విడిచిపెట్టాలి. ఎందుకంటే ఫస్ట్ మనం ఏదైతే మాట్లాడతామో అది ముందు మన చెవిట్లోనే పడుతుంది. మన సబ్ కాన్షియస్ మైండ్, మన సుప్త చేతనాత్మక మనసు, మన చిన్న మెదడులోనే స్టోర్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ మనం వాట్ నాట్ టు డూ అంటే, ఎదుటి వ్యక్తి కీడు కొరకు ఆలోచించకూడదు, ఎదుటి వ్యక్తి పోవాలని ఆలోచించకూడదు,
ఎదుటి వ్యక్తి కొరకు కానీ, ఏదైనా ఒక పరిస్థితి కొరకు కానీ, ఏదైనా ఒక సంఘటన కొరకు కానీ నెగటివ్ మనం మాట్లాడకూడదు. కోపాన్ని, అహాన్ని అన్నీ ఈ మాసంలో విడిచిపెట్టి సింపుల్ ఓం నమః శివాయ అనే మహాపంచాక్షరి మంత్రం రెగ్యులర్గా చాంటింగ్ చేసుకుంటూ ఉంటే అద్భుతమైన ఫలితం వస్తుంది. గాడ్ కదా, జనరేటర్, ఆపరేటర్, డిస్ట్రాయర్. జనరేటర్ బ్రహ్మదేవుడు అని చెప్తాం, ఆపరేటర్ శ్రీ మహావిష్ణువు వారు అని చెప్తాం, డిస్ట్రాయర్ మహాశివుడు అని చెప్తాం. ఏమి డిస్ట్రాయ్ చేస్తాడంటే మనకున్న నెగిటివ్ థాట్స్, మనకున్న చెడు కర్మ, మనకి ఏదైతే మంచి కాదో అవన్నీ డిస్ట్రాయ్ చేసేది మహాశివుడే. డిస్ట్రాయర్తో పాటు ఆయన ట్రాన్స్ఫార్మర్. మనం అద్భుతంగా మారడానికి, చేంజ్ అవ్వడానికి, ట్రాన్స్ఫార్మ్ అవ్వడానికి మహాశివుడి యొక్క సంపూర్ణ ఆశీర్వాదాలు 100% మనకి కావాలి. సో ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో ఎర్లీ అవర్స్లో లేచి హౌస్ క్లెన్జింగ్ చేసుకొని మంచి వస్త్రాలు ధరించి మహాశివుడు నామస్మరణం, ఒక దీపం వెలిగించి నామస్మరణం చేసుకోవచ్చు. ఇక్కడ చాలా మందికి డౌట్, శివలింగాలు ఇంట్లో పెట్టుకోకూడదు అని చెప్పి. ఇదంతా కూడా మిత్. మహాశివుడు యొక్క ప్రతీక కదా, ఈ సృష్టి యొక్క ప్రతీక శివలింగం. ఆరాంసే ఇంట్లో ఈ బొటన్ వేన్ అంత సైజు ఉన్న శివలింగాలు అందరూ గృహంలో పెట్టుకోవచ్చు వాళ్ళ శక్తికి తగ్గట్టు. ఇక్కడ మంత్రా చాంటింగ్ స్పీడ్గా చేసేసి, భయంకరంగా చేసేసి అది భగవంతుడు చూడ్డు. ముఖ్యంగా మహాశివుడు ఆరంభం చూడ్డు, దేనితో అభిషేకం చేస్తున్నాం అన్నది చూడ్డు, ఎన్నిసార్లు మంత్రాన్ని చాంటింగ్ చేస్తున్నాం అన్నది చూడడు. ఎంత భక్తితో ఆయనకి కనెక్ట్ అవుతున్నాం, లోపల ఎంత సద్బుద్ధి ఉంది, లోపల ఎంత శుద్ధి ఉంది, మన థాట్స్ ప్యూరిఫైగా ఉన్నాయా లేవా, మన ఆలోచనలు, మన వైఖరి, మన ధోరణి, మన క్యారెక్టర్, మన బిహేవియర్, మన యాటిట్యూడ్ ఇవన్నీ ఎంత పాజిటివ్గా ఉన్నాయి అది చూస్తాడు. అలా లోపల మంచి ఉంచుతూ బయటికి శివనామస్మరణం చేసుకుంటే ఈ 30 days నాది కాదు అని కనీసం గంగా జలంతో నేను అభిషేకం చేసి ఆ పంచాక్షరి మంత్రం చాంటింగ్ చేసుకొని కాస్త పాజిటివ్గా ఉంటే గనక జన్మ జన్మల నుండి కొనసాగుతున్న పాపాలు ఇట్టా ప్రక్షాళన మహాశివుడు ఆరాంసే చేస్తాడు. అనుకున్న పనులన్నీ అవుతాయి. ఉద్యోగ అభివృద్ధి, వ్యాపార అభివృద్ధి, వ్యవసాయ అభివృద్ధి, ఇంకా అబుండెన్స్ మన జీవితంలోకి రావడం, మల్టిపుల్ ఆపర్చునిటీస్ మన జీవితంలోకి రావడం, ఉన్న హెడేక్స్ ఏమైతే ఉన్నాయో, అప్పులు, అవరోధాలు, ఇబ్బందులు, అన్ని బ్లాకేజెస్ని కూడా మన నుండి బయటికి పంపించే శక్తి మహాశివుడికి మాత్రమే ఉంది. ఆయనకి దగ్గర అవ్వాలి అంటే భక్తి మాత్రమే. ఆరంభాలు వెండి లింగానికి అభిషేకం చేస్తున్నామా, బంగారం లింగానికి అభిషేకం చేస్తున్నాం అనేది కనీసం మహాశివుడు క్యాలిక్యులేట్ చేయడు, చూడు, కనీసం దాన్ని పట్టించుకోరు కూడా. భక్తి ఒక్కటే. చాలా మందికి మాటలు రావు కదా, మరి ఓం నమ శివాయ అనగలడా? సో మంత్రాలు చాంటింగ్ చేయలేడు కాబట్టి ఆయనకి విశ్వశక్తి రాదా? మంత్రాస్ చాంటింగ్ చేయలేడు కాబట్టి ఆయనకి భగవంతుడి ఆశీర్వాదం రాదా? మంత్రాస్ చాంటింగ్ చేయలేడు కాబట్టి భగవంతుడు పట్టించుకోడా? నో. మనసు ఇక్కడ మంత్రా కంటే మనసు. మంత్ర అంటే మననాథ్ త్రయేతి ఇతి మంత్ర అని కూడా అంటాం. మానస్ అంటే మైండ్, త్రయ అంటే ఫ్రీ ఫ్రమ్. ఈ 2 సాంస్క్రిట్ వర్డ్ నుంచి మంత్ర అన్న వర్డ్ ఆవిర్భవించింది. మానస్లో మన్, త్రయాలో త్ర, 2 కలిపితే మంత్ర. అంటే మైండ్ని ఫ్రీ ఫ్రమ్ చేసేది, దేవుడికి దగ్గరగా చేసేది అని అర్థం. ఇక్కడ మనస్సుని పాజిటివ్గా పెట్టుకొని నమశివాయ అంటూ మహాశివుడికి అద్భుతమైన భక్తితో ఇన్నోసెంట్గా ప్రేమించాలి. మహాశివుడి యొక్క ప్రేమను మనం గెలిస్తే ఏది టచ్ చేస్తుంది బంగారం అవుతుంది. ఆయనకి దగ్గరగా అవ్వడానికి అద్భుతమైన మాసం ఏదైనా ఉంది అంటే శ్రావణ మాసం. జీవితం నిజంగా అద్భుతంగా ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలి అనుకుంటే, ఉన్న స్థాయి నుండి ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి అనుకుంటే, ఫిజికల్లీ, మెంటల్లీ, ఎమోషనల్లీ, ఫినాన్షియల్లీ, స్పిరిచువల్లీ 5 మార్గాలలో అద్భుతంగా లైఫ్ని ఎన్హాన్స్ చేసుకుందాం అనుకుంటే దిస్ ఈజ్ ద టైం. భగవంతుని మనందరికి ఇస్తున్న ఇంకొక అద్భుతం అవకాశం శ్రావణ మాసం. దీన్ని మీరు పట్టుకోవడానికి ప్రయత్నించి ప్రశాంతంగా ఉండి, పాజిటివ్గా ఉండి, మహాశివుడికి దగ్గరగా వెళ్ళడానికి ప్రయత్నిస్తే మనతో ఉంటాడు ఆయన. ఎస్. సో విన్నారు కదా, బోలా శంకరుడు ఆయన ఏం కోరుకోడు, భక్తి మాత్రమే. ఆయన మాటల్లో క్రిస్టల్ క్లియర్గా అర్థమైంది. దానికి మీరు చేయవలసింది ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎలా చేయాలి కూడా ఈ వీడియోలో చాలా క్రిస్టల్ క్లియర్గా తెలియజేశారు. వంశీ గారు, అలాగే రాబోయే క్లాసెస్ గురించి చాలా మంది వెయిట్ చేస్తూ ఉన్నారు, ఎప్పుడు అనౌన్స్ చేస్తారా అని చెప్పి. సో రాబోయే క్లాసెస్ గురించి ఏదైనా? ష్యూర్. భగవంతుడి యొక్క సంపూర్ణ ఆశీర్వాదంతో, విశ్వం యొక్క ఆజ్ఞ మేరకు, మహాశివుడి యొక్క సంపూర్ణ ఆశీర్వాదాలతో అప్కమింగ్ ప్రోగ్రామ్ మనం డిజైన్ చేయడం జరిగింది. ఇది మనకి August 16th నుండి ఉండబోతా ఉన్నాయి. August 16వ తారీఖు నుండి కంటిన్యూస్గా 7 days ఉండబోతా ఉన్నాయి. ఓకే. మార్నింగ్ షార్ప్ 6 to మార్నింగ్ 7:30 వరకు. ఈ 7 days క్లాసెస్ కూడా ఆన్లైన్ జూమ్ కాల్లో ఉండబోతా ఉంది. ఈ 7 days క్లాసెస్ కూడా రికార్డ్ అవ్వబోతా ఉన్నాయి.
ఎవరైతే అటెండ్ అవుతున్నారో ఈ 7 days రికార్డింగ్స్ కూడా లైఫ్ లాంగ్ యాక్సెస్ ఇవ్వబోతా ఉన్నాం. అండ్ ముఖ్యంగా ఈ 7 days ఏ టాపిక్ మీద డిస్కస్ చేయబోతా ఉన్నాము అంటే అనంత బ్రహ్మాస్మి అని చెప్పి ఒక సపరేట్ ప్రోగ్రామ్ని మనం భగవంతుడి యొక్క ఆశీర్వాదంతో ఈ వారాహి నవరాత్రుల దీక్ష సమయంలో అమ్మవారికి దగ్గరగా వెళ్ళడంలో ద్వారా కొన్ని ఆలోచనలు వచ్చే దాన్ని మనం ఒక ప్రోగ్రామ్గా డిజైన్ చేయడం జరిగింది. దాని టాపిక్ వచ్చేసి అనంత బ్రహ్మాస్మి, అనంత సంపదని, సంకల్ప సిద్ధిని, దివ్య జీవిత నిర్మాణం కొరకు ఈ 7 days డిజైన్ చేయడం జరిగింది. అనంతం అంటే కంప్లీట్, హోల్. సో అనంత సంపదని మనం ఎలా ఆకర్షించాలి, లైఫ్లో ఉన్న స్థాయి నుండి ఉన్నత శిఖరాలకు ఎలా వెళ్ళాలి, జన్మ జన్మల నుండి కొనసాగుతున్న చెడు కర్మని ఎలా పటాపంచలు చేసుకోవాలి, మంచి కర్మని, పుణ్యకర్మని ఎలా యాడ్ ఆన్ చేసుకోవాలి, మేజర్ సీక్రెట్స్ ఇక్కడ డిజైన్ చేయబోతా ఉన్నాం. ముఖ్యంగా 7 రోజుల్లో డే 1 వచ్చేసి కర్మశుద్ధి. అంటే ఏదైతే కార్మిక్ ప్యాటర్న్ ఉందో దాన్ని క్లెన్జింగ్ చేసి నెగిటివ్ ఎనర్జీస్ ఏమైతే ఉన్నాయో అవన్నీ మనం విడిచిపెట్టేటట్టు ప్రాక్టికల్ గా కొన్ని లైవ్ లో చేయించబోతా ఉన్నాం. అది కంప్లీట్ గా డే 1 డిజైన్ చేయడం జరిగింది. అండ్ డే 2 బ్రహ్మ సంకల్ప శక్తి యాక్టివేషన్. జీవితంలో ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి అంటే సంకల్పంతోనే మొదలవుతుంది. ఎటువంటి పూజలైనా, వ్రతాలైనా, దీక్ష అయినా సరే ముందు సంకల్పం చెప్తాం, పరమేశ్వరి ప్రీత్యర్థం, రైట్? అలా లైఫ్లో ఉన్నత శిఖరాలకు వెళ్ళడానికి ఎటువంటి సంకల్పం తీసుకోవాలి, దైవానికి దగ్గరగా వెళ్ళడానికి, విశ్వానికి దగ్గరగా వెళ్ళడానికి, లక్ష్మీదేవికి దగ్గరగా వెళ్ళడానికి, మన గృహంలోకి అష్టైశ్వర్యాల, భోగభాగ్యాలు, సిరి సంపదలు మన గృహంలోకి రావడానికి ఎటువంటి సంకల్పం తీసుకోవాలి, ఆ సంకల్పం మనం ఎలా చెప్పాలి, దాని మీద నిగూఢంగా దాగి ఉన్న విశ్వ రహస్యాల మొత్తం డే 2 డిస్కస్ చేయబోతా ఉన్నాం. అండ్ డే 3 వచ్చేసి ధనశక్తి మరియు లక్ష్మీతత్వం. ధనశక్తిని మనం ఎలా పొందాలి, లక్ష్మీస్ ఎనర్జీ మన శరీరంలో యాక్టివేట్ అయితే లక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదాలు మనం పొందగలం. సో శరీరంలో లక్ష్మీతత్వం యాక్టివేషన్ అవ్వకుండా డబ్బుని ఆకర్షించలేము. సో ముఖ్యంగా డే 3 కంప్లీట్ మిలీనియర్ మేనిఫెస్టేషన్ టాపిక్స్ మాట్లాడబోతా ఉన్నాం. మిలియన్స్ ఆఫ్ రూపీస్ మేనిఫెస్టేషన్ చేయడానికి, మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ని ఆకర్షించడానికి, మనకి రావాల్సిన డబ్బు ఆగిపోతూ ఉంటాయి, స్టక్ అయిపోతూ ఉంటాయి, అది ఉద్యోగ అభివృద్ధి, వ్యాపార అభివృద్ధి, వ్యవసాయ అభివృద్ధి, మల్టిపుల్ ఇన్కమ్ స్ట్రీమ్స్ నుంచి డబ్బుని ఎలా ఆకర్షించాలి, దానికి రిలేటెడ్ కొన్ని రహస్య పరిహారాలు కూడా డే 3 మాట్లాడబోతా ఉన్నాం. అండ్ ఎవరి గృహంలో వాళ్ళు సులభంగా సునాయాసంగా చేసుకునే రహస్య పరిహారాలు, ఆస్ట్రో, వాస్తు, న్యూమరాలజీ రెమెడీస్ కొరకు మాట్లాడబోతా ఉన్నాం. అండ్ లక్ష్మీ ఎనర్జీని పొందడానికి మంత్రశక్తి ఏంటి, యంత్రశక్తి ఏంటి, తంత్రశక్తి ఏంటి, ప్రతి హ్యూమన్ బీయింగ్ కూడా సులభంగా సునాయాసంగా వాళ్ళ హౌస్లో చేసుకునేటట్టు మనం డిజైన్ చేయడం జరిగింది. కంప్లీట్గా మనీ మేనిఫెస్టేషన్ కొరకు డే 3 మాట్లాడబోతా ఉన్నాం. అండ్ డే 4 ఆకర్షణ శక్తి అండ్ వ్యక్తిత్వ ప్రభావం. ఆకర్షణ శక్తి అంటే అట్రాక్షన్, అంటే గాడ్స్ ఎనర్జీని ఎలా అట్రాక్ట్ చేయాలి, విశ్వశక్తిని ఎలా అట్రాక్ట్ చేయాలి, గాడెస్ లక్ష్మి ఎనర్జీని అట్రాక్ట్ ఎలా చేయాలి. అలా చేయాలంటే మనమేం విడిచిపెట్టాలి, మనం శరీరం నుండి ఏమి వదిలేయాలి, ఏమి పట్టుకోవాలి, ఇలా మేజర్ హిడెన్ సీక్రెట్స్ అక్కడ మాట్లాడబోతా ఉన్నాం. అండ్ డే 5 కార్యసిద్ధి అండ్ విజయశక్తి. చర్య, యూనో ఇంట్లో ధూపం ఆగ్రహపయామి, దీపం దర్శయామి, మహానైవేద్యం సమర్పయామి అంటే ఏదో జపం చేసేసి డోర్స్ ఓపెన్ చేయకుండా బయటికి వెళ్లకుండా ఆరామ్సే డబ్బులు ఎర్న్ చేయొచ్చు అనేది మూర్ఖత్వం. యాక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీరు ఎంత మేనిఫెస్టేషన్ అయినా చేయండి, ఎలాంటి సాధన అయినా చేయండి, ఎలాంటి పూజ అయినా చేయండి, ఎలాంటి యజ్ఞమైనా చేయండి, కానీ యాక్షన్ లేకుండా రిజల్ట్ రాదు. మనం 21వ శతాబ్దంలో ఉన్నాం, కలియుగంలో ఉన్నాం. మనల్ని కర్మయోగులు అంటారు, హ్యూమన్స్ని, నరుల్ని. కర్మయోగులు, కర్మ అంటే యాక్షన్, పని చేయకుండా ఏది సాధించలేము. ఎగ్జాక్ట్లీ. అలాంటి కార్యసిద్ధి ఎలా పొందాలి, విజయాన్ని ఆకర్షించే శక్తి ఎలా పొందాలి అన్నది డే 4, డే 5 మాట్లాడబోతా ఉన్నాం. అండ్ డే 6 వచ్చేసి అనంత సంపద మార్గాలు నిర్మాణం. అంటే మల్టిపుల్ ఇన్కమ్ స్ట్రీమ్స్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఫిజికల్లీ, మెంటల్, ఎమోషనల్లీ కూడా మల్టిపుల్ ఇన్కమ్ స్ట్రీమ్స్కి మనం ఎలా రెడీగా ఉండాలి, ఏ విధంగా మనం యూనివర్స్కి ప్రేయర్ చేస్తే మల్టిపుల్ ఇన్కమ్ స్ట్రీమ్స్ డోర్స్ ఓపెన్ అవుతాయి, ఏ పూజ చేయాలి, ఏ సాధన చేయాలి, ఎటువంటి మంత్రాస్ చాంటింగ్ చేయాలి, దానికి రిలేటెడ్ అయిన మంత్ర, తంత్ర, యంత్ర టెక్నిక్స్ కూడా ఆ రోజు రివీల్ చేయబోతా ఉన్నాం. అండ్ డే 7 అనంత బ్రహ్మాస్మి మహాసంకల్ప దీక్ష. దాని కొరకు మాట్లాడబోతా ఉన్నాం. ఎవరైతే లైఫ్లో ఉన్నత శిఖరాలకు వెళ్ళాలనుకుంటున్నారో, ధనవంతులు అవ్వాలనుకుంటున్నారో, కుబేరులు అవ్వాలనుకుంటున్నారో, ఐశ్వర్యవంతులు అవ్వాలనుకుంటున్నారో, ఉన్న స్థాయిలో ఉన్నత శిఖరాలకు వెళ్తూ లోక కళ్యాణం కొరకు ఎన్నో యాక్షన్స్ మీరు తీసుకోవాలి అనుకుంటే కనుక అప్కమింగ్ ప్రోగ్రామ్ మీ కొరకే. ఏజ్తో సంబంధం లేకుండా, బ్యాక్గ్రౌండ్తో సంబంధం లేకుండా, మీరు ఎటువంటి ప్రొఫెషన్ అయినా చూస్ చేసుకోండి, ఎటువంటి కెరియర్నైనా చూస్ చేసుకోండి. లైఫ్లో హైట్స్కి రీచ్ అవ్వాలి అనుకుంటే ప్రోగ్రామ్ మీ కొరకే.
మీ జీవితంలో ఉన్న చెడు కర్మలకి ఫుల్ స్టాప్ పెట్టి బ్రాండ్ న్యూ డివైన్ గ్రేస్తో కలిగి ఉన్న లైఫ్ని లీడ్ చేయాలనుకుంటే అప్కమింగ్ ప్రోగ్రామ్ మీ కొరకే. భగవంతుడి యొక్క పిల్లలం మనమందరం. కాబట్టి ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని పాపాలు చేసినా క్షమించి ఏదో ఒక అవకాశం మనకి ఇస్తూనే ఉంటాడు. కాకపోతే మనం కాస్త ఎరుకుతో ఉండాలి, అవేర్నెస్తో ఉండాలి. మేబీ మీ ప్రేయర్స్ విని, మీరు చేసిన ప్రార్థనలు విని, మీరు చేసిన పూజా ఫలితమే, మీరు చేసిన పుణ్య కార్యక్రమానికి ఫలితమే ఈ అప్కమింగ్ అనంత బ్రహ్మాస్మి అన్న ప్రోగ్రామ్ మీ చౌట్లో పడడం, మీ కంటి ముందు కనిపించడం అన్న చెప్పడంలో నాకు అనుమానమే లేదు. నిజంగా లైఫ్లో హైట్స్కి రీచ్ అవ్వాలి అనుకుంటే, ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి, ధనవంతులు అవ్వాలి, కుబేరులు అవ్వాలి, ఐశ్వర్యవంతులు అవ్వాలి, లోక కళ్యాణం కొరకు ఎన్నో కార్యక్రమాలు చేయాలి అనుకుంటే, దైవశక్తికి దగ్గరగా వెళ్ళాలి అనుకుంటే ఈ అప్కమింగ్ ప్రోగ్రామ్ మీ కొరకే. రాసిపెట్టి ఉంటే కలుద్దాం. 7 days కలవబోతా ఉన్నాం. ఈ క్షణమే అనంత బ్రహ్మాండం యొక్క సంపూర్ణ ఆశీర్వాదాలు పొందాలి అనుకుంటే కామెంట్స్లో అనంత బ్రహ్మాస్మి అని టైప్ చేయండి. బయట చాలామంది సఫర్ అవుతున్నారు, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ. మీరు నేను వాళ్ళకి సహకరించాలి. సో మన అనుకున్న వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి, స్టేటస్లో పెట్టండి. అతి త్వరలో కలుద్దాం. ధైర్యంగా ఉండండి, పాజిటివ్గా ఉండండి, స్ట్రాంగ్గా ఉండండి. 100% భగవంతుడి యొక్క సంపూర్ణ ఆశీర్వాదాలు ఎల్లవేళలా మీకుంటాయి. ఎవరున్నా లేకున్నా మీ వైబ్రెంట్ శ్రీ వంశీ గారు మీతో ఉన్నారు. నేను కనిపిస్తాను, నేను వినిపిస్తాను. ఇట్స్ మై ప్రామిస్. అతి త్వరలో కలుద్దాం. సైనింగ్ ఆఫ్. సో విన్నారు కదా, వైబ్రెంట్ శ్రీ వంశీ గారు ఏర్పాటు చేసిన ఈ 7 days క్లాస్లో మీరు పాల్గొనాలంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేయండి. మా టీం మీకోసమే వర్క్ చేస్తూ ఉంది. 24/7 వాళ్ళు మీకు అవైలబుల్లో ఉంటారు. సో వెంటనే కాల్ చేసి రిజిస్టర్ చేసుకోండి. ధన్యవాదాలండి. నమస్కారం.